హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టోగన్ తెలుగు. ఇవాళ మనం ఏవేవైతే డిప్ లో ఉన్న ఆల్ట్స్ అన్నింటినీ పిక్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. అట్లాగే నిన్నవి మీరు లైవ్ లో ఏవైతే కొన్ని కాయిన్స్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి, వాటి చార్ట్స్ ని మీకు టెలిగ్రామ్ లో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పాను కదా, వాటి చార్ట్స్ అన్నది కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. అట్లాగే ఈ వీడియో మెయిన్ పర్పస్ వచ్చేసరికి ప్రెసెంట్ మనం చాలా మంచి డిప్ లో ఉన్నాం గైస్, లాస్ట్ ఫ్లష్ అవుట్ లో ఉన్నాము. దీని తర్వాత ఇంకా మీరు ఇట్లాంటి జోన్స్ మళ్ళీ చూడరు. ప్రెసెంట్ ఏదైతే PHA ఉందో, అట్లాగే సుయి ఎక్స్పోనెన్షియల్ గా మూవ్ ఇచ్చిందో, అట్లాగే మాంత్రా డౌ ఎక్స్పోనెన్షియల్ మూవ్ ఇచ్చిందో, XRP ఎక్స్పోనెన్షియల్ మూవ్ ఇచ్చిందో, ఇట్లాంటి మూవ్స్ అన్నది కమింగ్ టైంలో నేను ఇప్పుడు చెప్పే ఆల్ కాయిన్స్ లో మోస్ట్ ప్రాబబ్లీ అయితే 99.99% అన్నది ఇట్లాంటి మూవ్స్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. నేను డిస్కస్ చేస్తున్న ప్రతి ఆల్ట్ అన్నది ఈ ఇయర్ కి సంబంధించిన బుల్ రన్ లో ఒక మంచి ఫేస్ లో చూపించాల్సిన ఆల్ట్ కాయిన్స్. ప్రీవియస్ బుల్ రన్ వి మోస్ట్లీ నేనైతే డిస్కస్ చేయట్లేదు. ఈసారి ఇవన్నీ చాలా మంచి అక్యుములేషన్ లో ఉన్నాయి. అట్లాగే డేటా అదే చెప్తుంది, అట్లాగే వాల్యూమ్ ఇదే చెప్తుంది. ఈ వాల్యూమ్ అంటే ఈ అక్యుములేషన్ బ్రేక్ అయితే కనుక ఇక్కడ నుంచి షూర్ షార్ట్ గా 5 to 10x అన్నది మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది మనకి టార్గెట్స్ ఇవ్వడానికి. సో మీరు ఆల్రెడీ చూసారు, PHA అన్నది 10 cents టు అప్రాక్సిమేట్లీ మనకి 60 cents దాకా వెళ్ళింది. స్ట్రైట్ ఫార్వర్డ్ గా 5x అన్నది PHA మనకి ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. గేమింగ్ లో ఉంది, అట్లాగే అది ఏ సెక్టర్ లో ఉంది. సో అందుకే అంత మంచి రన్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొని వచ్చింది. సో ప్రెసెంట్ ఇప్పుడు అది కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది, కిందకి రీట్రేస్మెంట్ జోన్స్ వస్తాయి. అవన్నీ నేను మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ లో ఏదైతే నా టెలిగ్రామ్ ఛానల్లో చార్ట్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీరు బై చేద్దాము అనుకుంటే టెలిగ్రామ్ లింక్ అన్నది మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది, తీసుకొని జాయిన్ అయిపోండి. దాంట్లో మీకు PHA చార్ట్ అన్నది ఎక్కడ బై చేయాలి, నెక్స్ట్ మూవ్ కోసం ఎక్కడ బై చేయాలి అని చెప్పి అయితే దొరికేస్తుంది. సో నెక్స్ట్ ప్రెసెంట్ మనం మెయిన్ టాపిక్ మన ఆల్ట్స్ ని ఈ టైంలో ఇది లాస్ట్ డిప్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. Jan 15th to 20 దాకా ఇట్లానే మనం మార్కెట్ లో ఒక సైడ్ వేవ్స్ మూవ్మెంట్ లేకపోతే కన్సాలిడేషన్ మూవ్మెంట్ అయితే మార్కెట్ లో వస్తుంది. దాని తర్వాత Jan 20 to 25 మధ్యలో ఇంకొక ఎక్స్పోనెన్షియల్ మూవ్ అయితే మార్కెట్ లోకి వస్తుంది. అక్కడ నుంచి ఆగకుండా 1-2-3 months అయితే మనం ఓన్లీ అప్వర్డ్స్ మూవ్మెంటమే మార్కెట్ లో చూస్తాము. రీట్రేస్మెంట్స్ ఉండవు, ఏముండవు, ఓన్లీ అప్వర్డ్స్ మూవే ఉంటుంది. సో దీన్ని మిస్ అవుట్ చేయకూడదు అనుకుంటే కనుక నేను ఇప్పుడు చెప్పే ఏవైతే అక్యుములేషన్ జోన్స్ లో ఉన్నాయో, అక్యుములేషన్ చేసి రీటెస్ట్లు చేసి రెడీగా ఉన్నాయో, ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉన్నాయో, ఈ ఆల్ట్స్ అన్ని పిక్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. వెరీ బుల్లిష్ ఆల్ కాయిన్స్ ఇవి, ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను. అట్లాగే నేను ఇంత ముందు స్టార్టింగ్ లో ఒక వీడియో అయితే చేశాను సుయి మీద, అది ట్రేడెడ్ అరౌండ్ $2 లో ఉండేటప్పుడు. దాని తర్వాత దాన్ని కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రెసెంట్ అది ఏ ప్రైస్ రేంజ్ లో మూవ్ అవుతుంది, నేను ఎక్కడికి వచ్చి రీట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మూవ్ వస్తుందని చెప్పాను. వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్రెసెంట్ మనం ఫస్ట్ ఆల్ట్ కాయిన్ ని పిక్ చేసుకుంటుంది అయితే EtherFi గైస్. ఇథీరియంలో ఒక మంచి మూవ్ వచ్చిన తర్వాత దీంట్లో కూడా నెక్స్ట్ వచ్చే ఫస్ట్ మూవ్ ఇదే EtherFi అన్నది మీరు చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ $1 to $1.5 దాకా మంచి అక్యుములేషన్ అయితే చేసుకుంది. అక్యుములేషన్ చేసుకొని ఈ అక్యుములేషన్ ని బ్రేక్ చేసుకొని ప్రీవియస్ గా ఏదైతే హై ఉందో దీన్ని కూడా కన్జ్యూమ్ చేసుకొని మళ్ళీ రీట్రేస్మెంట్ టువర్డ్స్ ఈ అక్యుములేషన్ జోన్ కి అయితే వచ్చింది. ప్రెసెంట్ ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ లో మనం 50% అన్నది ఇక్కడ ప్రెసెంట్ ఏదైతే ఇక్కడ అక్యుములేట్ అవుతుంది కదా $2 చేంజ్ లో, ఇక్కడ మనం 100% అయితే 50% దాకా అయితే అక్యుములేట్ చేయాలి. ఇది ఇన్ కేస్ బ్రేక్ అయ్యి ఇంకా కిందకు వస్తే గనక టువర్డ్స్ మనకి $1.5 అన్నది లాస్ట్ జోన్ అవుతుంది. దీంట్లో మనకి ఇది సెకండ్ జోన్. మిగతా 50% అన్నది 1.5 లో మనమైతే ఇన్వెస్ట్ చేయాలి. టువర్డ్స్ మనం డైరెక్ట్ ఆల్ టైమ్ హైకే టార్గెట్స్ అయితే పెట్టుకుందాము. $7 to $8 దాకా చాలా చిన్న టార్గెట్ గైస్ ఇది EtherFi కి. ఇంకొక మాంత్రాడో, ఇంకొక సుయి లాంటి ఎక్స్ప్లోడ్ ఇవ్వడానికి రెడీగా ఉండే ఒక మంచి ప్రాజెక్ట్ అనేది చెప్పొచ్చు ఇది. సో లైట్ తీసుకోకండి. EtherFi నేను చాలా బుల్లిష్ ఉన్నాను. ఇథీరియం కి సంబంధించిన ఈకో సిస్టమ్ లో అయితే వర్క్ చేస్తూ ఉంటుంది EtherFi అన్నది. వెరీ బుల్లిష్ గైస్. సో ఈ రెండు జోన్స్ లో దీన్ని పిక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇలాంటి ప్రైజెస్ అయితే మీకు ఎక్కడ కనపడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈఎన్ఏ తెలిసిందే కదా, అప్రాక్సిమేట్లీ మనకి 22 cents నుంచి టువర్డ్స్ 1.32 cents దాకా అయితే అప్రాక్సిమేట్లీ మనకి ఇది కూడా 5x ర్యాలీని అయితే మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది. 5x ర్యాలీ తీసుకొని
వచ్చి ప్రజెంట్ ఇక్కడే మనకి ఏవైతే 97 సెంట్స్ అయితే ఉంటుందో ఇక్కడ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ లో అయితే ఇది అవుతుంది. ఇన్ కేస్ ఈ సపోర్ట్ కన్నా కింద బ్రేక్ చేస్తే కనుక మనం ఈఎన్ఏని 64 సెంట్స్ లో అయితే పిక్ చేసుకోవచ్చు. 64 సెంట్స్ అన్నది ఈఎన్ఏకి ఒక గుడ్ జోన్ అయితే అవుతుంది. ఇక్కడ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ జస్ట్ ఒక 20% మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. నేను ఏ ఆల్ చెప్పినా కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చెయ్యొచ్చు, బై నౌ అని మాత్రమే చెప్పాను. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సిన కాయిన్స్ ఇవన్నీ ఇక్కడ 20-30% అయితే ఇన్వెస్ట్ చేయాలి. ఇన్ కేస్ ఈ జోన్కి వస్తే కనుక మిగతా 70% అన్నది అక్యుములేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు అది అట్లాగే ట్రెండ్ లైన్ కూడా కనిపిస్తుంది కదా, ఇదే ట్రెండ్ లైన్ అప్రాక్సిమేట్లీ 55 సెంట్స్ ఈ మధ్యలోనే ప్రైస్ అన్నది ఇక్కడే మనకి కన్సాలిడేట్ అయితే మనకి ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ కూడా సపోర్ట్ అయితే ఇస్తుంది. ఇది కూడా వెరీ బుల్లిష్ ప్రాజెక్ట్ గైస్. మనకి ఆల్రెడీ చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ మనకి ఏదైతే ప్రీవియస్ గా హై ఉన్న దానికన్నా పైనే మనకి క్యాండిల్స్ అన్నది క్లోజ్ చేసుకొని కిందకి రీట్రేస్మెంట్ కి అయితే వస్తుంది. ప్రెసెంట్ ఉన్న జోన్ లో 30% బై చేయొచ్చు. కిందకు వస్తే కనుక మిగతా 60-70% అయితే బై చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి యాప్టోస్. అందరు అడుగుతున్నది యాప్టోస్ అని. యాప్టోస్ ని మనం ఎక్కడ అక్యుములేట్ చేసుకోవాలంటే 8.5 to $8.5 to $8 లో అయితే అక్యుములేట్ చేసుకోండి. ప్రెసెంట్ మనకి ట్రేడింగ్ అరౌండ్ $8.83 లో అయితే అవుతుంది. ఇదంతా ఒక మంచి గుడ్ జోన్. 8 to 7.5 కనిపిస్తుంది కదా ఇక్కడ. మీకు కోఆర్డినేట్స్ కూడా పెడతాను ఆగండి, లేకపోతే కోఆర్డినేట్ చూసుకుంటే కనుక 7.53 అనేది సెకండ్ జోన్ అవుతుంది, 8.54 అనేది ఫస్ట్ జోన్ అవుతుంది. ప్రెసెంట్ ట్రేడింగ్ అరౌండ్ $8.83 లో అయితే ట్రేడింగ్ అవుతుంది గైస్. ఇక్కడే పిక్ చేసుకోండి. దీని తర్వాత మళ్ళీ ఇలాంటి ప్రైస్ అన్నది యాప్టోస్ లో కూడా మనం చూడము. వెరీ బుల్లిష్ యాప్టోస్ తెలిసిందే కదా అందరికి. ఇప్పటిదాకా అసలు యాప్టోస్ లో ఒక మంచి రన్ అయితే చూడలేదు. మార్కెట్ మొత్తం వెరీ 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 బుల్లిష్ లో ఉంది యాప్టోస్ లో. ఎందుకు అంత బుల్లిష్ ఉంది కాబట్టి ప్రైస్ లో ఇంకా మనకి అప్రిషియేషన్ అనేది దొరకలేదు. వన్స్ ఒకసారి ఉన్న వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోతే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక మంచి వేవ్ అన్నది తీసుకొని వస్తుంది ప్రైస్ లోకి. దీని గురించి అయితే ఒకసారి మీ ఐసైట్ లో అయితే ఉంచండి. యాప్టోస్ మంచి బయింగ్ జోన్ లో అయితే కనిపిస్తుంది నాకు యాప్టోస్. నెక్స్ట్ వచ్చేసరికి ఆండో. అందరు అడుగుతున్నారు ఆండో బయింగ్ ఎక్కడ. అట్లాగే నేను నిన్న ఒక రీల్ కూడా చేశాను ఆండో మీద. దాంట్లో నేను చెప్పడం ఏంటంటే కమింగ్ 4-5-6 months కోసం చెప్పలేదు నేను. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కొన్ని ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే ప్రెసెంట్ కనిపిస్తున్న ప్రైస్ అనేది చాలా డిప్ అనే చెప్పాను. సో అది నేను చెప్పడం 6-7 months గురించి అయితే కాదు దాంట్లో చెప్పింది. మీరు ఇంకొక 5 years, ఒక 8 years, 10 years లాంగ్ విజన్ లో వెళ్తే గనక ప్రెసెంట్ ఉన్న ప్రైస్ అన్నది డిప్. సో ప్రెసెంట్ ఆండోలో మనం చూసుకుంటే కనుక ప్రెసెంట్ ఏదైతే ఒక జోన్ లో మనకి ఇక్కడ ప్రైస్ ఉందో ఈ జోన్ లో అయితే మనం 30% అయితే బై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఏదైతే $1 మార్క్, ఇది $1 మార్క్ గన ఈజీగా అయితే వస్తుంది. రీట్రేస్మెంట్ తీసుకోవాలి ఆండో. ఇక్కడ నుంచే అప్రాక్సిమేట్లీ ఏదైతే ఈ కన్సాలిడేషన్ జోనే మూవ్ ఇచ్చింది, ఈ కన్సాలిడేషన్ జోన్ ని కూడా మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసుకొని మార్కెట్ లోంచి నెక్స్ట్ మూవ్ అన్నది తీసుకొని వస్తుంది. ఈ $1 మార్క్ లో మనం 50% అన్నది ఇన్వెస్ట్ చేయాలి. ఈ కన్సాలిడేషన్ జోన్ టచ్ అయితే 20%, మొత్తం 100% అన్నది ఇట్లా ఇన్వెస్ట్ చేసేయాలి. ఆండోలో కూడా తెలిసిందే కదా, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు ఆండో గురించి. వెరీ బుల్లిష్. మీరు ఎన్నిసార్లు అడిగినా ఆండో గురించి నేను ఇదే మాట చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి సూయి గైస్ 2025 ప్రైస్ ప్రిడిక్షన్ 10x $1 to $50 అని నేను thumbnail లో ఇవ్వడం జరిగింది. బట్ ప్రైస్ ప్రిడిక్షన్ అయితే నేను $10 దాకా ఈజీగా 2025 లో వస్తుందని చెప్పాను. బట్ దానికన్నా ముందే మనకి $5 అన్న మార్క్ అయితే మనకి, మీరు కావాలంటే ఒకసారి ఈ వీడియోని అయితే పూర్తిగా చెక్అవుట్ అయితే చెయ్యండి ఒకసారి. అట్లాగే నేను సూయిని డిస్కస్ చేసిన టైంలో సూయి అనేది అప్రాక్సిమేట్లీ మనకి $2 మార్క్ లో అయితే ఉండేది ఆ టైంలో. దాని తర్వాత అది 1.4947 cents కి అయితే వస్తుందని అయితే నేను ఆల్రెడీ ఇచ్చి మరీ చెప్పడం జరిగింది. అప్రాక్సిమేట్లీ అక్కడ దాకా అయితే వచ్చింది, బట్ టచ్ అయితే అవ్వలేదు. దాని తర్వాత అక్కడ నుంచి టువర్డ్స్ $5 మార్క్ దాకా అయితే మార్కెట్ అయితే మూవ్ చేయడం జరిగింది. దీన్ని కూడా తప్పకుండా అందరూ చెక్అవుట్ అయితే చేయండి గైస్. అట్లాగే నేను చెప్పే ఆల్ట్స్ అనేది కూడా ఇట్లానే అన్ని ఎక్స్ప్లోడ్ అయితే అవుతూ ఉంటాయి. సో పేషెన్స్ గా వెయిట్ చేయండి. ఇట్లా 2 to 2.5 మధ్యలో మళ్ళీ రీట్రేస్మెంట్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది సూయిలో. టచ్ చేయడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది సూయిలో. నెక్స్ట్ ఆల్ట్ కాయిన్ వచ్చేసరికి స్టార్క్ నెట్ గైస్. ఏ ఆల్ట్ కాయిన్ మీ పోర్ట్ఫోలియోలో ఉన్నా లేకపోయినా మ్యాండేటరీగా ఉండాల్సిన ఒక ఆల్ట్ కాయిన్ ఇది స్టార్క్ నెట్. లైట్ తీసుకోకండి, వెరీ అంటే వెరీ బులిష్. ఆండో తర్వాత నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ నాకు కనిపిస్తుంది అంటే అది స్టార్క్ నెట్. నేను దీని మీద మీకు డీటెయిల్ వీడియో అయితే ఒకటి తీసుకొని వస్తాను స్టార్క్ నెట్ మీద. ప్రెసెంట్ మనకి ఏదైతే అక్యుములేషన్ జోన్ ఉందో అక్యుములేషన్ జోన్ బ్రేక్ చేసుకొని మళ్ళీ అక్యుములేషన్ రీటెస్ట్ అయితే చేసుకుంటుంది. ఇక్కడ నుంచి వస్తే మీరు స్టార్క్ నెట్ వచ్చినప్పుడు లాంచ్ లో చూసుకుంటేనే మనకి $8 దాకా మార్క్ అయితే వచ్చింది. అట్లాగే మనకి క్యాండిల్స్ లో చూసుకున్నా కానీ 2.5 to
2.4 దాకా అయితే ఉంది. మనం ప్రెసెంట్ ట్రేడింగ్ అరౌండ్ 46 cents లో అయితే ఉన్నాము. దీన్ని అస్సలు మీ ఎంతో కొంత పర్సంటేజ్ అయితే మీ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన ఒక ఆల్ట్ కాయిన్ ఇది స్టార్క్ నెట్. లైట్ తీసుకోకండి, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది. ఈజీగా $10 పైనే మనకి 2025 మిడ్ కల్లా దీంట్లో టార్గెట్ అయితే చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ప్రెసెంట్ ఉన్న జోన్ బయింగ్ జోనే, అందుకని ఏది జోన్స్ అయితే ఇవ్వట్లేదు. మీరు ఉన్న జోన్ లోనే ప్రెసెంట్ టువర్డ్స్ 0.46 cents లో అయితే బయింగ్ అయితే చేసుకోవచ్చు స్టార్క్ నెట్ లో. నెక్స్ట్ వచ్చేసరికి మీ కామెంట్స్ లో అడిగిన మీరు ఆల్స్ ఇది PRCL, దీని గురించి చూశాను. ఇది కూడా ఒక రా ప్రాజెక్ట్ గైస్. ఫండమెంటల్ గా మొత్తం డీటెయిల్ గా చెప్పలేను, చాలా లాంగ్ అయిపోతుంది వీడియో, సో అందుకని టెక్నికల్ గా అయితే చెప్తాను. సో PRCL చూసుకుంటే కనుక పర్లేదు, బాగానే కనిపించింది నాకు. మళ్ళీ వాల్యూమ్ లో చూసుకుంటే కనుక కింద ఏదైతే ఉందో ఈ జోన్ అంతా అక్యుములేషన్ కింద కనిపిస్తుంది, ఈ జోన్ కూడా మనకి అక్యుములేషన్ కింద కనిపిస్తుంది. ప్రెసెంట్ ఏదైతే PRCL అన్నది ఒక మంచి అక్యుములేషన్ ని బ్రేక్ చేసుకొని టువర్డ్స్ ఆల్ టైమ్ హై దాకా హిట్ చేసి దాని తర్వాత మళ్ళీ అదే రీట్రేస్మెంట్ కి అయితే వస్తుంది. టువర్డ్స్ 0.27 cents లో ఒక మీ బయింగ్ అన్నది అయితే ఉండాలి. దాని తర్వాత టువర్డ్స్ ఇట్లా వస్తుంది. లేదు అని అంటే కనుక కింద ఇంకొక జోన్ ఉంది, దాన్ని కూడా టచ్ చేసుకొని మళ్ళీ ఇట్లా అయితే మూవ్ ఉంటుంది PRCL లో. ఇక్కడ కానీ పిక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి PRCL. ప్రాఫిట్ వచ్చేసరికి తెలిసిందే కదా, $1 పైన అయితే మనం ప్రాఫిట్ అయితే బుక్ చేద్దాము. ప్రాఫిట్ బుకింగ్స్ అన్నది నేను కమింగ్ డేస్ లో మూవ్స్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి నేను టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను. అట్లాగే లేదంటే దాని మీద మళ్ళీ ఒక లైవ్ సెషన్ అయితే చేద్దాము. ప్రెసెంట్ ఓన్లీ ఎక్కడ పిక్ చేసుకోవాలన్నది మాత్రమే చూద్దాము. పికింగ్ ఏరియా నాకు కనిపిస్తుంది టువర్డ్స్ 2 cents to 20 cents to 20 to 28 మధ్యలో ఇదంతా ఒక మంచి పికింగ్ ఏరియా. ఈ జోన్ లోకి వస్తే గనక దీన్ని అయితే PRCL ని క్యాచ్ చేయండి. మంచి ప్రాజెక్ట్ కనిపించింది, బాగుంది, ఫండమెంటల్స్ కూడా చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ వచ్చేసరికి CREO, ఇదొక గేమింగ్ ప్రాజెక్ట్. ఇది కూడా బాగానే కనిపిస్తుంది. ప్రెసెంట్ ఉన్న మీకు కావాలి అనుకుంటే కనుక ఇన్ కేస్ ఏమన్నా దీనిలో కూడా ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే కనుక 0.03023 ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, కోఆర్డినేట్స్ కూడా సెట్ చేసేస్తాను. సో ప్రెసెంట్ 0.02985 లో ఇక్కడైతే పిక్ చేసుకోండి. ఇక్కడ నుంచే మళ్ళీ ఇంకొక ప్రాబబ్లీ ఇట్లా అయితే మూవ్ ఉంటుంది CREO లో. ఓకే, సో ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. PRCL అంత కాదు, బట్ ఓకే ప్రాజెక్ట్. కావాలి అని అంటే ఇన్వెస్ట్ చేయండి, లేదు అని అంటే కనుక నిన్న ఎవరైతే నన్ను లైవ్ వీడియోలో ఆఫ్టర్ దట్ కామెంట్స్ అయితే చేశారో వాళ్ళ కోసం ఈ చార్ట్ అన్నది. నెక్స్ట్ వచ్చేసరికి కస్పాలో నేను చాలా బుల్లిష్ ఉన్నాను గైస్. ఎందుకంటే ఈ జోన్ ప్రెసెంట్ మనకు కనిపిస్తున్న జోన్ అంతా అక్యుములేషన్ జోన్ కిందే కనిపిస్తుంది. వెరీ 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 బుల్లిష్, అండ్ అక్యుములేషన్ కూడా ఇక్కడే కనిపిస్తుంది, దానికన్నా కిందే వెళ్ళింది. సో ప్రెసెంట్ మనకి ఏదైతే ఒక జోన్ కింద ఇంకొక చిన్న జోన్ ఉంది కదా, 1 cent 10 cents, ఓకే సారీ 10 cents 0.9971 to 10 cents దాకా ఇదంతా ఒక అక్యుములేషన్ జోన్. ఇక్కడైతే పిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి స్లైట్ బౌన్స్ బ్యాక్ అయితే కనిపించింది మనకి, బట్ మళ్ళీ ఒక రీట్రేస్మెంట్ లో ఏమన్నా వస్తే కనుక ఇక్కడైతే పిక్ చేసుకోండి కాస్పాని. టార్గెట్స్ అన్నది ఫ్యూచర్ లో చూద్దాము, ఎందుకంటే ఇదంతా మంచి అక్యుములేషన్ జోన్. ఎక్స్ప్లోడ్ వస్తే కనుక టువర్డ్స్ ఇట్లా ఎక్స్ప్లోడ్ వస్తుంది కాస్పాలో. నిన్న లైవ్ లో కూడా ఇదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇదంతా ఒక రెసిస్టెన్స్ జోన్. ఇది ఇన్ కేసు దీన్ని బ్రేక్ చేసుకొని దీని పైనకి వస్తే కనుక ఇది ఒక మంచి ఎక్స్ప్లోడ్ అయితే మార్కెట్ లోకి తీస్తుంది. సో లాస్ట్ కామెంట్ వచ్చేసరికి XRP ఎక్కడ పిక్ చేసుకోవాలి అని అంటే $1.6 లో అయితే పిక్ చేసుకోండి. ఫస్ట్ పికప్ ఉండాలి మీది. ఫస్ట్ పికప్ అనేది 1.6 లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి టువర్డ్స్ $1 లో ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ పికింగ్ ఉంటుంది, ఇది సెకండ్ పికింగ్ అయితే ఉంటుంది. ఇట్లా పిక్ చేసుకోండి. దీని తర్వాత టువర్డ్స్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక ప్రాబబ్లీ $5 లేకపోతే $6 $7 మార్క్ అయితే చూస్తాం. ప్రెసెంట్ ఇదంతా వీక్ ఇదంతా కన్జ్యూమ్ అవడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ దాకా 0.56 cents దాకా కూడా రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది, బట్ అంత టైం లేదని అనుకుంటున్నాను. టువర్డ్స్ 80, 89, 90 cents దాకా అయితే వస్తుంది. ఇట్లా ఫస్ట్ ఇక్కడ వచ్చి ఇట్లా ట్రేడ్ అయ్యి దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఇట్లా అయితే మూవ్ వస్తుంది. దీన్ని కూడా పిక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అట్లాగే కొన్ని మీమ్ కాయిన్స్ కనిపించాయి గాయ్స్, పీనట్ స్క్విరల్, కొన్ని వీటిని గురించి కూడా కావాలి అని అంటే కనుక మీమ్స్ అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో అనేది చాలా లాంగ్ అయిపోయింది. ఇన్ని కవర్ చేయడం ఒకటే వీడియోలో అంటే అవ్వదని చెప్పి చేయలేదు. పీనట్ స్క్విరల్ చాలా మీమ్ కాయిన్స్ అన్నది మంచి బయింగ్ జోన్ లో ఉన్నాయి. ఇక్కడ పిక్ చేసుకుంటే కనుక జస్ట్ 1 month లోనే 2-3x అంటే 300%, 400% అయితే ప్రాఫిట్ బుక్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇవన్నిటి మీద కూడా మనకి బయింగ్ జోన్స్ అండ్ సెల్లింగ్ జోన్స్ కావాలి అనుకుంటే కనుక మీమ్స్ బయింగ్ జోన్ అని చెప్పి మీరు ఒక నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో వాటి మీమ్స్ మీద కూడా నెక్స్ట్ బయింగ్ జోన్స్ అని చెప్పి ఒక వీడియోని అయితే తీసుకొని వస్తాను. సో ఇంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ ద డే. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.